నమస్తే, వెల్కమ్ టు టీజీ5 న్యూస్. నా పేరు శైలశ్రీ. ముందుగా హెడ్లైన్స్. నర్సంపేట ట్రైబల్ రెసిడెన్షియల్లో విద్యార్థుల మధ్య ఘర్షణ. సిపిఎం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష. మైనార్టీ కళాశాలలో అర్ధరాత్రి దొంగల హల్చల్. ప్రతి ఆడబిడ్డ పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ హామీ. కందికల్ గ్రామంలో చెరువు స్థలం కబ్జా కలకలం. వరంగల్ జిల్లా నర్సంపేటలోని ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థుల మధ్య ఘర్షణ కలకలం రేపింది. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో తీవ్ర ఘటన చోటు చేసుకుంది. 9వ తరగతి చదువుతున్న దీపక్ పై అదే క్యాంపస్ లో ఇంటర్మీడియట్ చదువుతున్న కొంతమంది విద్యార్థులు దాడి చేయడంతో అతడు స్పృహ కోల్పోయాడు. ఘటనపై స్పందించిన ప్రిన్సిపల్ సంగీత సాగర్ దాడికి పాల్పడిన విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకునేందుకు అధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. బాధిత విద్యార్థికి న్యాయం చేస్తామని, పాఠశాలలో విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు. ఎందుకు సార్ ఒకరిని కొడితే లేస్తలేడు సార్ సార్ అస్సలే లేస్తలేడు సార్. రే హాస్పిటల్ తీసుకోరు వచ్చాడు కొంచెం ఫోన్ చేయి సార్ మొత్తం పండ పెట్టి సార్ మంచిగా ఫోన్ చేయి. చూస్తానే మెదడు కడుతులేదా అడ్డం పడతా అరే ఫోన్ చేయవా బాధ్యత నీకు కూడా. ట్రైబల్ నర్సంపేట ఇక్కడ నిన్న సాయంత్రం ఒక సంఘటన జరిగిన విషయం మీద వివరణ ఇవ్వాలనుకుంటున్నాను. అరౌండ్ 9-10 గ్రూపు పిల్లల్లో పెద్ద చిన్న అనే గౌరవం ఇవ్వట్లేరని, లేదా ఏంటంటే గోడకు మొలగొట్టినప్పుడు మాకు సౌండ్ వినబడుతుంది, ఇలాంటి చేయడం తప్పని చెప్పేసి వాళ్ళ మధ్యన చిన్నపాటి గ్యాప్ రావడం వల్ల పైనుంచి కిందికి పరిగెత్తుకుంటూ వచ్చి ఒకరినొకరు తోపులాట చేసుకున్నారు. ఆ తోపులాటలో ఒక పిల్లవాడికి గాయమైంది. అంటే అందులో ఉన్నటువంటి వాళ్ళు అగతే పిల్లలు ఒకరినొకరు గుద్దుకోవడం లాంటివి జరిగింది. ఆ తర్వాత ఏం చేసాం, ఇమీడియట్గా వైస్ ప్రిన్సిపల్కి నేను అలాట్ చేసి ఏరియా హాస్పిటల్కి పంపించాను. ట్రీట్మెంట్ జరిగింది. పెద్ద మేజర్గా ఎక్స్పోజర్ అంటూ ఏం లేదు అని డాక్టర్ గారు దాన్ని ఎగ్జామినేషన్ చేయడం జరిగింది. నైట్ వాచ్మెన్ ముందు ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు కూడా అవైలబుల్గా ఉన్నారు, నేను కూడా అవైలబుల్గా ఉన్నాను, అధికారులు కూడా ఉన్నటువంటి విషయాన్ని తెలియపరిచారు. ఎవరైతే పిల్లలు ఇంజ్యూర్ అయినటువంటి లైట్గా అయినటువంటి పిల్లలకి వాళ్ళ సంక్షేమం కోసం మేము దగ్గర చూసుకుంటున్నాం. ఎలాంటి సమస్య లేదు. స్కూల్ చాలా స్మూత్గా రన్ అవుతుంది. ఇలాంటి సంఘటన ఇంతకుముందు ఎప్పుడైనా జరగలేదు. నాకు తెలిసి నేను ఇక్కడ 2021 నుంచి ఇక్కడే పనిచేస్తున్నాను, కానీ ఇప్పటిదాకా నాకు అలాంటి సంఘటన నాకు ఎప్పుడు కూడా కాలేదు. ఇదేంటంటే పిల్లల్లో ఒక రకంగా ఏంటంటే నాకు గౌరవం ఇవ్వలేదు, లేకపోతే మూల కొట్టడం, నాకు డిస్టర్బెన్స్ అవుతుంది, నేను పడుకునే టైంలో ఏంటనే కాన్సెప్ట్ వల్ల అట్లా జరిగి ఉంటుందని నేను భావిస్తాను. విద్యార్థులకు ఏమైనా డిస్టర్బెన్స్ ఇలాంటివి ఏం లేదు సార్, ఇలాంటిది ఏం లేదు. అలాంటి సంఘటన అంటూ ఏం జరగలేదు. ఏ క్లాస్ 9th క్లాస్ అండ్ ఫస్ట్ ఇయర్ పిల్లలు, ఫస్ట్ ఇయర్ పిల్లలు వీళ్ళు అంతా కూడి ఒకేసారి వచ్చి తోపులాట చేసుకోవడం వల్ల అట్లాంటి ఇన్సిడెంట్ జరిగింది. దీని మీద ఏమైనా తగిన చర్యలు ఏమైనా తీసుకుంటున్నారా? మా ఉన్నతాధికారులకు ఈ విషయం తెలియపరిచాం, రాత్రి కూడా ఉన్నతాధికారులు తెలియపరిచాం, నేను ఇక్కడే ఉన్నాను. మరోవర్ ఏంటంటే అధికారులు కూడా చెప్పారు, శాఖపరంగా ఉన్నటువంటి యాక్షన్స్ తీసుకోవాలి వాళ్ళ మీద, ఇమీడియట్గా మీరు అలర్ట్గా ఉండండి చెప్పారు. మేము ఇక్కడే ఉన్నాము. వారి ఆదేశాల మేరకే మేము యాక్షన్లో ఉంటాం. పేదల హక్కుల సాధన కోసం సిపిఎం పార్టీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలో నేతలు పాల్గొని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. సిపిఎం పార్టీ రత్నమాల అధ్యక్షత నిర్వహించిన రిలే నిరాహార దీక్షలో కామ్రేడ్ రామ సందీప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జక్కలోది రామసురేందర్ నగర గుడిసె వాసుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గుడిసెల్లో నివసిస్తున్న పేద ప్రజలందరికీ ఇండ్ల పట్టాలు ఇవ్వాలని, లేని పక్షంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంపిణీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం మాజీ కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ జి నాగయ్య మాట్లాడుతూ పేదల హక్కుల కోసం సిపిఎం పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. పేదలకు న్యాయం జరిగే వరకు ఉద్యమాలు కొనసాగుతాయని నేతలు హెచ్చరించారు. దారిలో
నాగమల్లే దారిలో నాగమల్లే దారిలో ఆడపిల్ల అయినందుకు చదువులెందుకంటరే నాగమల్లే దారిలో నాగమల్లే దారిలో నాగమల్లే దారిలో ఆడపిల్ల అయితేనే నాగమల్లే దారిలో నాగమల్లే దారిలో 16 ఏళ్లకైడు మీద పడ్డరంటరే నాగమల్లే దారిలో నాగమల్లే దారిలో నాగమల్లే దారిలో ఇంద్రమీళ్ళు పక్కన కట్టిస్తాం. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలో స్పష్టంగా చేస్తుంది. ఇల్లు లేని ప్రతి పేదవాడికి 120 గజాల జాగ ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత మాది. కాబట్టి మా ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకుంటారు. సురేఖను గెలిపించారు. సురేఖ గారి కోసం ఈ గుంజవాసం అంతగా కూడా ఒక్క రూపాయి ఇవ్వకుండా మంచి నీళ్ళు కూడా రాకుండా వాళ్ళ నీళ్ళు వాళ్ళ దాగి వాళ్ళ బువ్వ వాళ్ళు తిని 1000 బావులు కష్టపడి ఆమె గెలుపు కోసం వారు ఇవాళ గెలిచేసి మంచిది. కాబట్టి మేము అడిగేది ఏంటంటే మంత్రి గారు ఇప్పటికైనా ఈ పేదల పట్ల కనికరించుకొని చూసి వాళ్ళందరికీ పట్టాధికారులు ఇవ్వాలని చెప్పారు. కాబట్టి ఇవన్నీ కాకుండా రేపు 22 వరకు ఇక్కడ ఇల్లే మీద 22 వరకు అర్ధరాత్రి వేళ రాజీవ్ కాలనీ సమీపంలోని మైనార్టీ కళాశాలలో దొంగల హాల్చల్ కలకలం రేపింది. ప్రిన్సిపల్ రూమ్ లోకి చొరబడి దుండగులు బీరువాలు పగలగొట్టి పరారయ్యారు. రాజీవ్ కాలనీ సమీపంలోని మైనార్టీ కళాశాలలో రాత్రి 2 గంటల సమయంలో దొంగల హాల్చల్ చోటు చేసుకుంది. ప్రిన్సిపల్ రూమ్ లోకి చొరబడ్డ 2 గుర్తు తెలియని వ్యక్తులు బీరువాలను పగలగొట్టి లోపల ఉన్న వస్తువులను చెల్లాచెదురు చేసి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్లను ఆధారంగా చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనలో ఎలాంటి విలువైన వస్తువులు అపహరణకు గురి కాలేదని ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపారు. గ్రామాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని నూతన సర్పంచ్ ధర్మారావు తన పదవి కాలంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తానని ప్రకటించారు. నన్ను సర్పంచ్ గా గెలిపించిన ధర్మారావుపేట గ్రామ ప్రజలకు కార్యకర్తలకు అభిమానులకు రుణపడి ఉంటానని సర్పంచ్ తెలిపారు. తన పదవి కాలం ఉన్నంత వరకు గ్రామంలో పుట్టిన ప్రతి ఆడబిడ్డ పేరిట 5,116 రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానని ప్రకటించారు. గ్రామానికి నిరంతర సేవకుడిగా పనిచేస్తానని, విద్యార్థుల చదువు అభివృద్ధి కోసం ఆన్లైన్ ఉద్యోగాల కోసం ఉచిత వైఫై సౌకర్యాన్ని కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రావుపేట ప్రజలు టీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థిగా ఘన విజయం సాధించినందుకు నేను మన
ఊరి ప్రజలకు బీజేపీ బీఆర్ఎస్ కార్యకర్తలకు సానుభూతిపరులకు తల వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నా మీద విశ్వాసం పెట్టి మన నర్సంపేట మాజీ శాసనసభ్యులు గారు పెద్దిరెడ్డి అన్న గారు నాకు అవకాశం ఇచ్చినందుకు వారి యొక్క అవకాశాన్ని మన వాళ్ళందరూ కూడా ఒక ఐక్యంగా చేసి నన్ను ఘన విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా అక్కలకు అన్నలు అందరికీ కూడా తల వంచి నమస్కారం చేస్తూ నేను ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో ప్రతి ఒక్కటి అమలు చేస్తాను. ఈ రోజు పుట్టిన ఆడపిల్లకు కూడా నేను నిన్న అయితే సాయంత్రం గెలుపొందినో నిన్న సాయంత్రం నుంచి వెళ్ళి మన గ్రామంలో ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ హాస్పిటల్ పుట్టినా ఆ పాప పేరు ఇక్కడ నమోదు చేయాలి. వారికి ఎలాంటిది నాకు ఇంత ఇబ్బంది వచ్చినా వారి బర్త్డే లోపే వారి తల్లిదండ్రులకు 5,110 ఆడబిడ్డ కట్నంగా ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఇస్తాను. మిగతా నేనైతే మన గ్రామ ప్రజల అవసరాల కోసం 12 మేనిఫెస్టోలో పెట్టినటువంటి 12 ఉన్నాయో ఈ 5 సంవత్సరాల ప్రతి ఒక్కటి కూడా ఎంత కష్టమైనా ఇష్టంగా చేస్తానని మన నూతన గ్రామ పంచాయతీగా నా మిత్రుల అందరి ముందు కూడా ప్రతినిధిస్తాను. నాకు సహకరించి అందరికీ కూడా ఒక కుటుంబంగా అంతా ఒక ధర్మరావుపేట మొత్తం గ్రామం ఒక కుటుంబంగా ముందుకు పోదామని నాకు సహకరించిన అందరికీ కూడా ధర్మరావుపేట గ్రామ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సహాయ సహకారాలతో ఈ ధర్మరావుపేట గ్రామంలో ఒక సర్పంచ్ అభ్యర్థిగా మాటా వెంకన్నను గెలిపించుకున్నాము. ఆ సంతోషము మాకు చాలా ఆనందంగా ఉన్నది. మరియు ఈ మాటా వెంకన్న గారు ఏవైతే హామీలు ఇచ్చారో వాటిని ఖచ్చితంగా నెరవేరుస్తారని మేము కూడా విశ్వాసంగా ఉన్నాము. వారికి కూడా సపోర్ట్గా మేము మద్దతుగా ఉన్నాము, చేపిస్తాము ఆ యొక్క కార్యక్రమాన్ని. ఎంత మెజార్టీ వచ్చింది? 70 ఓట్లతో 78 ఓట్లు అక్కడ మెజార్టీ అని కాదు, 9 కూడా అధికార పార్టీ వార్డు మెంబర్లే. 70 ఓట్లే మనది ఊరంతా కలిసి కూడా మనకు మాటా వెంకన్న గారు గెలిచినారు. వారికి ధన్యవాదాలు. గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు. వాండ్లగూడ విలేజ్ కందకల్ గ్రామంలో చెరువు స్థలం కబ్జాపై అధికారులు కఠిన చర్యలకు దిగారు. చెరువు రక్షణ కోసం హైడ్రా రంగంలోకి దిగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వాండ్లగూడ విలేజ్ కందకల్ గ్రామ పరిధిలో సర్వే నెంబర్ 310/1, 310/2లో ఉన్న చెరువు స్థలంపై కబ్జాలు వెలుగులోకి వచ్చాయి. మొత్తం 9.11 గుంటల చెరువు స్థలంలో ఇప్పటికీ సుమారు 2 ఎకరాల కబ్జాకు గురైనట్లు అధికారులు గుర్తించారు. మిగిలిన సుమారు 7 ఎకరాల చెరువు స్థలాన్ని రక్షించేందుకు హైడ్రా బృందం రంగంలోకి దిగింది. చెరువు స్థలం చుట్టూ ఫెన్సింగ్ పనులు చేపడుతుండగా ఇది పట్టాభూమి అంటూ కొందరు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే గతంలో ఇదే స్థలాన్ని పట్టాభూమిగా చూపించి కబ్జా చేయడానికి ప్రయత్నించిన ఓ వ్యక్తికి ₹1 కోటి జరిమానా విధించినట్లు సమాచారం. పరిస్థితిని అదుపులోకి ఉంచేందుకు భారీగా హైడ్రా పోలీసులు మోహరించారు. రండి చెప్పింది కదా ఆయన చెప్పింది కదా కోర్టులో తీసుకోండి ఇబ్బంది ఇక్కడ కాదమ్మా కోర్టులో తీసుకోవాలి ఇక్కడ కాదు చింటూ మీకోసం ఎవరికోసం ప్రపంచంతో పోటీ పడాలంటే మారుతున్న టెక్నాలజీని విద్యార్థులు అందిపుచ్చుకొని ముందుకు వెళ్లాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి అన్నారు. హైదరాబాద్ అబిడ్స్ లోని స్టాన్లీ ఇంజనీరింగ్ కళాశాల రీసెర్చ్ ఇన్ ఇంటెలిజెంట్ కంప్యూటింగ్ ఇన్ ఇంజనీరింగ్ అనే అంశంపై నిర్వహించిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంజనీరింగ్ ఇంటెలిజెంట్ కంప్యూటింగ్ అంశంపై సెమినార్ నిర్వహించడం వల్ల ఇంజనీరింగ్ విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. BA బీకామ్ ఇంజనీరింగ్ విద్యార్థులు ఏ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా టెక్నాలజీ అనేది ముఖ్యమన్నారు. ఉన్నత విద్యా మండలిలో కూడా టెక్నాలజీని అనుసంధానం చేస్తూ సిలబస్లో మార్పులు తెస్తామన్నారు. I request Joseph Janardana
The life of the land represents the supreme power, the source of all wisdom and knowledge. Bestow with reference to the divine land, the eternal symbol of knowledge. స్టూడెంట్స్ ఆఫ్ స్టాన్లీ ఇంజనీరింగ్ కాలేజ్ హియర్. సో ఈరోజు మాకు రైస్ కాన్ఫరెన్స్ జరిగిందనమాట. సో దీన్ని బట్టి మన కంప్యూటింగ్ ఇంజనీరింగ్ ఎలా ఉంటుంది అండ్ దానిపైన యూజెస్ ఏంటి, మేము ఎలా తెలుసుకోవచ్చు అని చాలా బాగా చెప్పారు సెమినార్ హాల్లో. సో మేము చాలా బాగా నేర్చుకున్నాం ఈ సెమినార్ నుంచి. వరంగల్ జిల్లా నర్సంపేట బీజేపీ నేతలు సర్పంచ్ ఎన్నికల పార్టీ విజయంపై ధీమా వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని నెక్కండ రోడ్లో ఉన్న బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా బీజేపీ పార్టీ ప్రధాన కార్యదర్శి గోగుల రాణాప్రతాప్ రెడ్డి మాట్లాడారు. సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి స్పష్టమైన హవా ఉందని, నల్లపల్లి మండలం రంగాపురం సర్పంచ్ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుందని తెలిపారు. అన్ని మండలాల్లో బీజేపీ పార్టీ 2వ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గెలుపొందిన సర్పంచ్లు, వార్డు మెంబర్లు షాల్వాలతో సన్మానించారు. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీ స్థానాల్లో బీజేపీ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, ఏదైతే స్థానిక సంస్థలలో సర్పంచ్ మరియు వార్డు మెంబర్ ఎన్నికలు మొన్న నర్సంపేట నియోజకవర్గంలో పూర్తి కావడం జరిగింది. మరి అందులో భాగంగా ఏదైతే భారతీయ జనతా పార్టీ నర్సంపేట నియోజకవర్గ పరిధిలో సుమారు 72 స్థానాలలో పోటీ చేయడం జరిగింది సర్పంచ్ అభ్యర్థులుగా. మరి 320 స్థానాలలో వార్డు మెంబర్ అభ్యర్థులుగా పోటీ చేయడం జరిగింది. 72 స్థానాల్లో పోటీ చేయడం జరిగింది. అందులో ఒక సర్పంచ్ను కైవసం చేసుకున్నాం. ఒక 26 మంది వార్డు సభ్యులు గెలవడం జరిగింది. అందులో ఇవి పొత్తు లేకుండా, ఏ పార్టీతో పొత్తు లేకుండా ఇవి గెలవడం జరిగింది. మరి పొత్తులో భాగంగా అని చెప్పి కొన్ని గ్రామాల్లో లోకల్ ఎలక్షన్స్ జరుగుతుంటాయి కదా, కొన్ని 4-5 ఉప సర్పంచులు రావడం జరిగింది. ఆడ గెలిచిన వార్డు మెంబర్లను మా పార్టీకి కొంచెం సపోర్ట్ చేయమని చెప్పి 4 ఉప సర్పంచులు కావడం జరిగింది. అది పొత్తుతో జరగడం జరిగింది. ఆ ఉప సర్పంచులు ఈ మిగతా మాత్రం పొత్తులు, ఏ పార్టీతో పొత్తు లేకుండా. రాష్ట్రంలో మావోయిస్టు ఉద్యమానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. 41 మంది మావోయిస్టులు 24 ఆధునిక ఆయుధాలతో పోలీసుల ముందు లొంగిపోయారు. మావోయిస్టుల ఉద్యమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మొత్తం 41 మంది మావోయిస్టులు 24 ఆయుధాలతో పోలీసుల ఎదుట లొంగిపోయారు. లొంగుబాటులో 3 AK-47లు, 1 LMG, 5 SLR రైఫిళ్లు, 7 ఇన్సాన్స్ రైఫిళ్లు, 1 BGL గన్తో పాటు ఇతర ఆయుధాలు ఉన్నాయి. లొంగిపోయిన వారిలో 2 తెలంగాణకు, 39 మంది ఛత్తీస్గఢ్కు చెందిన వారు కాగా, గెరిల్లా ఆర్మీ బెటాలియన్కు చెందిన 11 మంది ఉన్నారు. 24 ఏళ్లుగా అండర్ గ్రౌండ్ లో ఉన్న తెలంగాణకు చెందిన ఎర్రగల్ల రవి అలియా సంతోష్ ప్రవీణ్ తో పాటు పలువురు కీలక క్యాడర్ లొంగిపోయారు. అమరవీరుల దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకే ఈ లొంగుబాట్లు జరిగినట్లు అధికారులు తెలిపారు. మడకం మంగ ఈయన పామేడు PS బీజాపూర్ చెందిన ఆయన, ఛత్తీస్గఢ్ రాష్ట్రం, కంపెనీ పొలిటికల్ కమిటీ సభ్యుడు. తాటి గంగ ఈమె కిష్టారం పోలీస్ స్టేషన్ చెందిన ఆమె, ఈమె ప్లటూన్ పొలిటికల్ కమిటీ సభ్యుడు. కల్ము సుక్కి ప్లటూన్ పార్టీ కమిటీ సభ్యురాలు. వీళ్ళందరూ కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రం చెందిన వాళ్ళే. స్పెసిఫిక్ గా తెలంగాణ వాళ్ళు అయితే అప్పుడు చెప్తాను, తెలంగాణ సపరేట్ గా. ఓఎం జోగా ఈయన పార్టీ సభ్యుడు. కుంజం దేవ పార్టీ సభ్యుడు. కోవాసి గంగి పార్టీ సభ్యురాలు. ఓనం జ్యోతి పార్టీ సభ్యురాలు. మడకం జోగి, మడకం సోని, దొడ్డి రామే, పర్సం సుంబాడి వీళ్ళంతా కూడా PLG బెటాలియన్ సభ్యులు. తర్వాత కొమరం భీం ఆసిఫాబాద్ మంచిర్యాల డివిజనల్ కమిటీ ఒకటి ఉంది, అది జిల్లా కమిటీ స్థాయి ఉన్నటువంటి కమిటీ. అది దానికి చెందినటువంటి 2 సభ్యులు లొంగిపోయినారు. ఇందులో ఎర్రగొల్ల రవి ఎలియాస్ సంతోష్, ఎలియాస్ ప్రశాంత్, ఎలియాస్ ప్రవీణ్, ఎలియాస్ మహేష్. ఈయన తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా ఆరేపల్లి గ్రామం. ఈయన లాస్ట్ 24 years నుంచి అండర్ గ్రౌండ్ ఉన్నాడు. ఈయన కూడా డివిజనల్ కమిటీ మెంబరే కాకుండా కామారెడ్డి, కొమరం భీం, మంచిర్యాల్ డివిజనల్ కమిటీ,
కార్యదర్శి కూడా చాలా ఇంపార్టెంట్ పొజిషన్ అయింది పార్టీలో. అట్లాగే కనికారపు ప్రభంజన్, ఈయన జన్నారము గ్రామం, మంచిర్యాల జిల్లా. ఈయన సిపిఐ మావోయిస్టు పార్టీ సభ్యుడు. పీడీఎస్యు కవర్ తీసుకొని కార్యకలాపాలు వాళ్ళ మావోయిస్టు సంబంధించిన కార్యకలాపాలు చేస్తున్నాడు. అతను అర్బన్ ఏరియా కమిటీ సభ్యుడు. ఈయన కూడా ప్రభుత్వం ముందు లొంగిపోయినాడు. అట్లాగే సెంట్రల్ రీజనల్ కమాండ్ కంపెనీ తెలంగాణ రాష్ట్రం చెందినటువంటిది. స్టేట్ కమిటీలలో కొన్ని మిలిటరీ కమాండ్స్ ఉంటాయి. ఇందులో మన తెలంగాణ స్టేట్ సంబంధించినటువంటి దాన్ని 2వ సెంట్రల్ రీజనల్ కమాండ్ అంటారు. దానికి సంబంధించినటువంటి వాళ్ళు 5గురు లొంగిపోయినారు. అందులో 21 సంవత్సరాల నుంచి అజ్ఞాతంలో ఉన్నటువంటి కోర్స లత్సు, ఈయన కంపెనీ పొలిటికల్ కమిటీ సభ్యుడు, సెకండ్ ఎస్ఆర్సీ కంపెనీ కమాండర్ కూడా. అట్లాగే వెట్టి మంగి, ఈమె ఎలియాస్ సునీత, ఈమె కూడా 14 ఏళ్ల నుంచి అజ్ఞాతంలో ఉన్నది. ఈమె ప్లటూన్ పార్టీ కమిటీ సభ్యురాలు. ఈమె కూడా సరౌండ్ అయింది. అట్లానే మడకం సోమ్డా, సోడ సుక్కి, పూనం సుక్కి, ఎలియాస్ రాధిక, వీళ్ళంతా కూడా బీజాపూర్ తర్వాత సుక్మా జిల్లాకు చెందిన వాళ్ళు. వీళ్ళు కూడా ఈ సెకండ్ సిఆర్సీ కంపెనీలో సభ్యులుగా ఉన్నారు. వీళ్ళు కూడా సరెండర్ అయ్యారు. అట్లాగే చర్ల శబరి ఏరియా కమిటీకి చెంది తర్వాత భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు డివిజనల్ కమిటీ, అంటే ఇటు ఆంధ్ర తెలంగాణలో విస్తరించినటువంటి ఈ డివిజనల్ కమిటీకి చెందినటువంటి 4 కార్డర్స్ కూడా వాళ్ళు కూడా లొంగిపోయినారు. వాళ్ళు హేమ్ల బుద్రి, ఈమె ఏరియా కమిటీ సభ్యురాలు. అట్లాగే చెర్ల ఎల్ఓఎస్ కమాండర్ కూడా. అట్లానే చెర్ల ఏరియా కమిటీ, భద్రాచలం కొత్తగూడెం సీతారామరాజు డివిజనల్ కమిటీ సభ్యురాలు కూడా. ముసాకి మంగు, ఈయన ఏరియా కమిటీ సభ్యుడు. పూనెం సమ్మయ్య ఎలియాస్ మహేష్, ఈయన కూడా బీజాపూర్ జిల్లా ఆయన చెందిన ఈయన పార్టీ సభ్యుడు, చెర్ల ప్లటూన్. వంజం లింగ ఎలియాస్ రాజు, ఈయన కూడా పార్టీ సభ్యుడు, చెర్ల ప్లటూన్. ఈ 4 కూడా ఈ పర్టికులర్ చెర్ల శబరి ఏరియా కమిటీ, భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు డివిజనల్ కమిటీకి చెందినటువంటి వాళ్ళు మన ఏరియాకి సంబంధించినప్పటికీ కూడా వీళ్ళు పనిచేసే వాళ్ళంతా కూడా ఛత్తీస్గఢ్ సంబంధించిన వాళ్ళు. అట్లాగే ప్లటూన్ 30 సౌత్ సబ్ జోనల్ బ్యూరో దండకారణ్య స్వయం జోనల్ కమిటీకి చెందినటువంటి ప్లటూన్ 30 కూడా ఉంటుంది. దానికి సంబంధించినటువంటి 5గురు సభ్యులు కూడా లొంగిపోయినారు, అజ్ఞాత సభ్యులు. అందులో ఓఎం మంగు, ఈయన 18 ఏళ్ల నుంచి అండర్ గ్రౌండ్ లో ఉన్నాడు, యూజీగా ఉన్నాడు, ఆయన బీజాపూర్ జిల్లా ఆయన. అట్లాగే కొర్సా సుద్రు, మడకం అడుమలు, మడకం దేవ, ముసాకి అడుమే, వీళ్ళందరూ కూడా దాంట్లో సభ్యులుగా ఉన్నారు. వీళ్ళు కూడా ఆత్మసమర్పణ చేసుకున్నారు, ప్లటూన్ 33 వాళ్ళు. అట్లాగే సౌత్ బస్తర్ డివిజనల్ కమిటీ, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో సౌత్ బస్తర్ డివిజనల్ కమిటీ ఉంది. దానికి సంబంధించినటువంటి 9 మంది కార్డర్స్ వాళ్ళు కూడా బయటకు వచ్చినారు పార్టీని వదిలి. ఇందులో ఒక డివిజనల్ కమిటీ మెంబర్ ఉన్నాడు, మడకం జోగా ఎలియాస్ సూర్య, ఈయన 13 ఏళ్ల నుంచి అజ్ఞాతంలో ఉన్నాడు, ఈయన బయటకు వచ్చిండు. అట్లాగే ఈయనతో పాటుగా ఏరియా కమిటీ సభ్యులైనటువంటి పూనెం సోని ఎలియాస్ రెగ్న, మడవి జోగి ఎలియాస్ రమ్య, తాటి మోటి ఎలియాస్ శరీష, మడకం భీమి ఎలియాస్ రోజా, ఈ 4 ఏరియా కమిటీ సభ్యులు. అట్లాగే 4 ఈ సౌత్ బస్తర్ డివిజనల్ కమిటీలో పనిచేస్తున్నటువంటి 4 పార్టీ సభ్యులు, ముస్కి దేవే, పొడియం హిడిమే, ఉండం దేవే, ఉండం మాసే, వీళ్ళు కూడా సరెండర్ అయినరు. అట్లాగే దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందినటువంటి దర్భా డివిజనల్ కమిటీ, వీళ్ళకి చెందినటువంటి ఈ కమిటీకి చెందినటువంటి 4 కార్డర్స్, అజ్ఞాత కార్డర్స్ లొంగిపోయినరు. వాళ్ళు ఒకరు ఏసీఎం ర్యాంక్ ఉన్న వాళ్ళు మడవి జోగా, మిగతా వాళ్ళు పార్టీ మెంబర్షిప్ ఉన్న వాళ్ళు, అందులో సభ్యులు మడవి ఊరే, కోవాసి బుద్రా, మడకం సన్ని. అట్లాగే ఒకరు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందినటువంటి వెస్ట్ బస్తర్ డివిజనల్ కమిటీ జిల్లా స్థాయి కమిటీ ఉంది, దానికి చెందినటువంటి గంగలూరు ఏరియా కమిటీకి చెందినటువంటి పోడియం పగ్నో, ఈయన కూడా సరెండర్ అయ్యాడు. ఈయన గంగలూరు పోలీస్ స్టేషన్ బీజాపూర్ జిల్లాకు చెందిన ఆయన. సో ఈ విధంగా 6 డివిజనల్ కమిటీ సభ్యులు, అంటే జిల్లా స్థాయి సభ్యత్వం ఉన్నటువంటి మెంబర్షిప్ ఈక్వలెంట్ అన్నమాట. ఏరియా కమిటీ సభ్యులు 12 మంది ఆ ర్యాంక్ ఉన్న వాళ్ళు, పార్టీ మెంబర్ ర్యాంక్ ఉన్న వాళ్ళు 23 మంది. ఈ విధంగా మొత్తం బెటాలియన్ చెందినటువంటి పిఎల్జీ బెటాలియన్ చెందినటువంటి 11 మంది, కుమ్రం భీం ఆసిఫాబాద్ మంచిర్యాల డివిజనల్ కమిటీకి చెందినటువంటి 2, సెంట్రల్ రీజనల్ కమాండ్ చెందినటువంటి 5, చెర్లా శబరి ఏసీకి చెందినటువంటి 4, 33వ ప్లటూన్ చెందినటువంటి 5,
సౌత్ బస్టర్ డివిజనల్ కమిటీకి చెందినటువంటి నలుగురు, దర్భా డివిజనల్ కమిటీకి చెందినటువంటి వాళ్ళు నలుగురు, గంగులూరు ఏరియా కమిటీకి చెందినటువంటి వాళ్ళు ఒకరు. ఈ విధంగా 41 మంది 24 వెపన్స్ తో సరెండర్ అయ్యారు. ఇందులో ఈ స్వాధీనం చేసినటువంటి ఈ 24 వెపన్స్ లో 42 మ్యాగజైన్స్, వెపన్స్ సంబంధించినటువంటి మ్యాగజైన్స్ ఉన్నాయి. అట్లాగే 733 రౌండ్స్ అమ్యునిషన్ ఉంది, ప్లస్ 8 గ్రెనేడ్ లాంచర్ షెల్స్ ఉన్నాయన్నమాట. వీళ్ళు చెప్పిన ప్రకారం ఇంతకుముందు చెప్పినారు, ఒకటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపుని అందుకొని వీళ్ళు బయటకు వచ్చినారు. అట్లాగే ఇంకోటి వీళ్ళు చెప్పినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, పార్టీ సిపిఐ మావోయిస్టు పార్టీ కాడర్ల యొక్క ఇష్టానిష్టాలకు సంబంధం లేకుండా వారికి ఏమాత్రం కూడా పరిచయం లేని ప్రాంతాలకు పంపిస్తున్నది కాడర్స్ ని. ఎందుకంటే అక్కడ 31 మార్చ్ 2026 లోపల వారి యొక్క శక్తులను కాపాడుకోవడానికి అని చెప్పి కొత్త ప్రాంతాలకు పంపిస్తున్నారు. వాళ్ళు చెప్పేది ఏమిటంటే, లీడర్షిప్ వీళ్ళకి చెప్తున్నది ఏంటంటే, ఆ మిగిలిపోయిన లీడర్షిప్ ఏదైతే ఉందో, సరెండర్ అయిన తర్వాత మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారో లీడర్షిప్, వాళ్ళు ఏం చెప్తున్నారంటే 31 మార్చ్ 2026 తర్వాత మళ్ళీ పోలీస్ పరమైనటువంటి సెక్యూరిటీ ఫోర్సెస్ యొక్క ఆపరేషన్స్ తగ్గిపోతాయి, అప్పుడు మళ్ళీ మనం మన ఏరియాకి రావచ్చు మీరు, కాబట్టి కొన్నాళ్ళ పాటు మిమ్మల్ని కాపాడుకుంటూ అక్కడ ఉండండి అని చెప్పి కొత్త ప్రాంతాలకు పంపిస్తున్నారు. అయితే వీరికి సంబంధం లేని ప్రాంతం అది, వాళ్ళకి జియోగ్రఫికల్ కండిషన్స్ ఏమాత్రం తెలియదు, టోపోగ్రఫీ తెలియదు, ప్రజలతో సంబంధాలు లేవు. అట్లాంటి ప్రాంతాల్లో మనం పంపిస్తే మేము ఎట్లా అక్కడ 6 నెలల పాటు 7 నెలల పాటు ఎట్లా ఉండగలుగుతాం, మేము 4 నెలల పాటు ఎన్ని రోజులు మళ్ళీ పిలుస్తారో తెలియదు, ఎట్లా ఉండగలుగుతాం మేము అని చెప్పి వాళ్ళలో ఉన్నటువంటి ఒక చర్చకు దారి తీసి ఆ రకంగా వాళ్ళు పార్టీ నుంచి బయటకు వచ్చి పోలీసుల పిలుపుని అందుకొని ఈ సరెండర్ అయ్యారు. ఇంతేకాకుండా వాళ్లకు ఇంతకుముందు చెప్పినట్టుగా సెక్యూరిటీ ఫోర్సెస్ నుంచి బాగా బలంగా ఒత్తిడి ఉంది. అట్లానే నిత్యావసర వస్తువులు సంపాదించడంలో కూడా వాళ్ళకి చాలా కష్టాలు ఎదురవుతున్నాయి. అటవీ ప్రాంతంలో తిరిగే పరిస్థితి లేకుండా ఉంది ఛత్తీస్గఢ్లో. ముఖ్యంగా అక్కడ పోలీసుల ఆపరేషన్స్ చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. కాబట్టి అది కూడా కారణం బయటికి రావడానికి. తర్వాత సరే, కొన్ని చెప్తున్న దానికి చేస్తున్న దానికి కూడా కొంత తేడా ఉంది. మాకు నాయకత్వం మాకు వద్దని చెప్పి నాయకత్వమే పోయి సరెండర్ అవుతున్నది, అటువంటిప్పుడు మేము ఎందుకు ఉండాలి ఇందులో అన్నది ఒక ఆలోచన వాళ్ళకు. ఇవన్నీ కారణాల వల్ల వీళ్ళు బయటకు వచ్చి ప్రభుత్వం ముందు లొంగిపోవాలన్న ఉద్దేశంతో బయటకు వచ్చినారు అనమాట. వీళ్ళకి మేము స్వాగతం చెప్తున్నాం. వీళ్లకు ప్రభుత్వ పరంగా ఇచ్చేటువంటి ఏదైతే సహకారం ఉందో, మనం తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన దాని ప్రకారం డిస్ట్రిక్ట్ కమిటీ / డివిజనల్ కమిటీ మెంబర్లకు 5 లక్షల రూపాయలు రివార్డు, ఏరియా కమిటీ సభ్యులకు 4 లక్షల రూపాయల రివార్డు, పార్టీ సభ్యులకు 1 లక్ష రూపాయల రివార్డు నగదు ఆల్రెడీ ఇంతకుముందే మనం ప్రకటించడం కాబట్టి ఆ పరంగా వాళ్ళకు అది అప్పచెప్తాం. ఇట్లే కాకుండా మన ప్రభుత్వ పరంగానే కాకుండా కేంద్ర హోమ్ మినిస్ట్రీ MHA ఇచ్చినటువంటి మార్గదర్శకాలకు అనుగుణంగా వాళ్లకు ఆయుధంతో లొంగిపోతే వాళ్ళకు కూడా కొంత సపరేట్ గా నగదు బహుమతి ఉంది. ఆయుధాలతో లొంగిపోతే అది LMGతో లొంగిపోతే 5 లక్షల రూపాయలు, AK-47 తీసుకొచ్చి లొంగిపోతే 4 లక్షల రూపాయలు, ఇన్సాస్ గానీ SLR గానీ తీసుకొస్తే 2 lakh rupees, 303 రైఫిల్తో వస్తే 1 లక్ష రూపాయలు, UBGL అటాచ్మెంట్ తో వస్తే 40,000 రూపాయలు, 12 బోర్ గానీ సింగిల్ షాట్ గానీ వస్తే 30,000 రూపాయలు. ఈ విధంగా ఇది కూడా వాళ్ళకి అందజేయబడుతుంది. మొత్తం ఈ రోజు సరెండర్ అయినటువంటి లొంగిపోయినటువంటి ఈ 41 మంది అజ్ఞాత మావోయిస్టు కాడర్ల మీద మొత్తం 1,46,30,000 రూపాయల రివార్డు ఉంది వాళ్ళ పైన. వాళ్లకు ఈ డబ్బులను వాళ్ళకు సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ పూర్తి చేసేసి బ్యాంకు ఖాతాలు తెచ్చిన తర్వాత వాళ్లకు డిమాండ్ డ్రాఫ్ట్ రూపంగా కానీ చెక్కుల ద్వారా కానీ వాళ్లకు అమౌంట్ అందజేయబడుతుంది. ఇది కాకుండా తక్షణ సహాయంగా ఇప్పటికిప్పుడు సరెండర్ అయింది కాబట్టి వాళ్ళకు తక్షణం కొన్ని అవసరాలు ఉంటాయి కాబట్టి తక్షణ సహాయం కింద ఒక్కొక్కరికి 25,000 రూపాయలు కూడా ఇప్పుడు అందజేయబడుతుంది. వీళ్ళు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేటువంటి పునరావాసానికి వాళ్ళు అర్హులు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం చెందిన వాళ్ళు, ఛత్తీస్గఢ్ రాష్ట్రం చెందిన వాళ్లకు వాళ్ళ స్టేట్ పంపిస్తాం. వాళ్ళ మొత్తం డీటెయిల్స్ ఇచ్చి వాళ్ళకి పంపిస్తాము. అక్కడ వాళ్లకు ఏ రకమైనటువంటి పునరావాస కార్యక్రమాలు ఉంటాయో దాని ప్రకారం వాళ్లకు పునరావాసం ఇవ్వడం జరుగుతుంది. సో దీనితో పాటుగా చెప్పేది ఏమిటంటే, ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో జనవరి 1 నుంచి ఇప్పటి వరకు
తెలంగాణ రాష్ట్రంలో 509 మంది యూజీ కార్డర్స్ సరెండర్ అయినరు, డిఫరెంట్ ర్యాంక్స్ వాళ్ళు. ఇందులో 2 కేంద్ర కమిటీ సభ్యులు మీకు తెలుసు, 11 మంది రాష్ట్ర కమిటీ సభ్యులు ఆ ర్యాంక్ ఉన్న వాళ్ళు, 3 డివిజనల్ కమిటీ కార్యదర్శులు అంటే డిస్ట్రిక్ట్ కమిటీ సెక్రటరీస్, డివిజనల్ కమిటీ సెక్రటరీస్ ర్యాంక్ ఉన్న వాళ్ళు 3, 17 మంది డివిజనల్ కమిటీ సభ్యులు, డిసిఎంస్ అంటారు, డివిఎస్ సిఎంస్ అంటారు. అట్లాగే 57 మంది ఏరియా కమిటీ సభ్యులు, వీళ్ళు ప్లస్ మిగతా పార్టీ మెంబర్లు మొత్తం కలిస్తే 509 మంది సాయుధ పోరాట మార్గాన్ని విడిచేసి తమ కుటుంబాలతో శాంతియుతంగా జీవనం గడపాలన్న ఉద్దేశంతో బయటకు వచ్చి తెలంగాణ పోలీసుల ముందు సరెండర్ అయినారు. ఇప్పటికీ ఇవాళ ఈ రోజు నాటికి సరెండర్ అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి 54 మంది సిపిఐ మావోయిస్టు కార్యకర్తలు అజ్ఞాతంలో ఇంకా ఉన్నారు. అందులో 5 సెంట్రల్ కమిటీ సభ్యులు ఉన్నారు. ఈ 54 మంది ఇంకా తెలంగాణ ప్రాంతం నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి అజ్ఞాతంలో ఉన్నటువంటి వాళ్ళు 54 మంది. అందులో 5 కేంద్ర కమిటీ సభ్యులు, సెంట్రల్ కమిటీ మెంబర్స్, కనీసం 8 మంది స్టేట్ కమిటీ మెంబర్లుగా ఉన్నారు. కొంతమందికి ర్యాంకు పెరుగుండొచ్చు, కొంతమంది అంటే డివిజనల్ కమిటీ మెంబర్లుగానో డిసిఎస్ గా ఉన్న వాళ్ళ ర్యాంకులు పెరుగుండొచ్చు. బట్ మనకున్న సమాచారం ప్రకారం అయితే 8 మంది స్టేట్ కమిటీ ర్యాంకు వాళ్ళు, 13 మంది డివిజనల్ కమిటీ సెక్రటరీ డివిజనల్ కమిటీ మెంబర్లుగా ఉన్న వాళ్ళు 13 మంది ఉన్నారు. 16 మంది ఏసీఎస్లుగా ఉన్నారు. 12 మంది పార్టీ మెంబర్లుగా ఉన్నారు. అంటే 54 మందిలో 42 మంది నాయకత్వ పొజిషన్ లో ఉన్నారు, 12 మంది మాత్రం కింది స్థాయిలో ఉన్నారన్నమాట. సో వీళ్ళందరూ కూడా ఇందులో 2 రాష్ట్ర కమిటీ సభ్యులు, 4 ఏరియా కమిటీ సభ్యులు, అంటే మొత్తం 6 మాత్రమే తెలంగాణలో పనిచేస్తున్నారు. మిగతా 48 మంది ఛత్తీస్గఢ్ సహా ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్నారు. అంటే ఛత్తీస్గఢ్ కానీ, ఒడిశా కానీ, మహారాష్ట్ర కానీ, మధ్యప్రదేశ్ కానీ, జార్ఖండ్ కానీ. సో ఈ 54 మందిలో తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి కమిటీల్లో పనిచేస్తున్న వాళ్ళు 6 మాత్రమే. మిగతా 48 మంది మిగతా రాష్ట్రాల్లో పనిచేస్తున్నారు. మొత్తం ఇప్పుడు కేంద్ర కమిటీలో ఉన్న వాళ్ళు మొత్తం 7. ఇవాళకి మిగిలిన వాళ్ళు ఆ 7లో 5 తెలంగాణ వాళ్ళు, 2 మాత్రం వేరే రాష్ట్రానికి చెందిన వాళ్ళు. ఒక జార్ఖండ్ అండ్ ఇంకొక ఆయన బీహార్ చెందినటువంటి ఆయన. ఇది ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నమస్తే, వెల్కమ్ టు టీజీ5 న్యూస్. నా పేరు శైలశ్రీ. ముందుగా హెడ్లైన్స్. నర్సంపేట ట్రైబల్ రెసిడెన్సీలో విద్యార్థుల మధ్య ఘర్షణ. సిపిఎం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష. మైనార్టీ కళాశాలలో అర్ధరాత్రి దొంగల హల్చల్. ప్రతి ఆడబిడ్డ పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ హామీ. కందికల్ గ్రామంలో చెరువు స్థలం కబ్జా కలకలం. ఇది ఈరోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.